చెప్పండి మేడం, ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ సమస్య? మేము విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ అండి మేమందరం. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మాలోనే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్లో వస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మాకు రెగ్యులర్ జీవో అనేది లేదు. అన్ని వేరే వేరే రంగాల్లో తీస్తున్నారు కానీ మా వైద్య శాఖలో మాత్రం రెగ్యులర్ జీవో అనేది పాస్ చేయట్లేదు. మాలో చాలామంది 40 ఏళ్ళు వయసు పైబడిపోతున్నారు కానీ వాళ్ళకి రెగ్యులర్ జాబు లేదు, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేదు. ఇట్లానే అది సరిపోని జీతాలతో మేము నెట్టుకుంటూ వచ్చేస్తున్నాము. అయితే కొత్తగా జీవో 115 అని చెప్పి ఏఎన్ఎం నుంచి వాళ్ళ రెగ్యులైజేషన్ చేసి వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచే వాళ్ళు జాబ్లో ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ కోటాలో ఉన్నారు. వాళ్ళకు కూడా సేమ్ అలాగే స్టాఫ్ నర్స్ పదవి ఇస్తున్నారు. కానీ ఆల్రెడీ మేము స్టాఫ్ నర్స్ బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళకి రెగ్యులర్ జాబ్ అంటూ ఏమీ లేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తున్నామంటే ఎప్పటికైనా మాకు రెగ్యులర్ అవుతుంది అన్న ఆశతో చేస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాము. మాకు ఒక ఆశ మీరు కల్పిస్తే, అంటే ఇప్పుడు పలానా ఇయర్లో అన్న ఒక సంవత్సరం 2 సంవత్సరాలన్నా మీరు రెగ్యులర్ అవుతారు అన్న భరోసా ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. కానీ మేడం, గత 5 ఏళ్ల కాలంలో ఇద్దరు వైద్య శాఖ మంత్రులు మారినప్పటికీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మీ సమస్యను వాళ్ళ దాకా తీసుకెళ్లలేదా, లేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? ఇచ్చాము సార్, చాలా అర్జీస్ ఇచ్చాము, మమ్మల్ని తీసుకెళ్లారు, మాట్లాడాము, పేపర్ తీసుకోవడమే కానీ మా సమస్యను అనేది ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు సార్. మేము చాలా మందిని ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నామంటే, గత ప్రభుత్వంలో ఇచ్చేసున్నాం, మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి మేము కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. మా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పేసాం, ఇది కొత్త ప్రభుత్వానికి మళ్ళీ మొదలు పెట్టాం మేము చెప్పడం అని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇలా రోజు రావడం, మేము ఇచ్చుకోవడం సరే చేస్తున్నాం సార్. మా పేపర్ అనేది తీసుకుంటున్నారు కానీ మాకు ఒక ఆన్సర్ అనేది ఇంతకీ రావట్లేదు. లోకేష్ గారు ప్రజా దర్బార్ మొదలు పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం కోసం ఇక్కడ దాకా వస్తున్నారు. ఇక్కడ మీరు ఎవరైనా విన్నారా? అంటే అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి ఎవరైనా మీకు చెప్పడం? సార్ వెళ్తున్నాము, అవుతుంది సార్, చేస్తున్నారని చెప్పి ఆ నమ్మకంతోనే మేము తిరుగుతున్నాం సార్. సార్ మా వాళ్ళు కూడా లోపల ఉన్నారు, సార్తో మాట్లాడుతున్నారు. మొన్న కూడా వచ్చాం సార్, ఇలాగే సార్కి మేము అన్ని సబ్మిట్ చేసాము, సో మేము చూస్తామని చెప్పారు. మేము న్యాయం కోసం ఇంకొంచెం రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ని మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే 2014 వరకు గత ప్రభుత్వం అనేది రెగ్యులర్ చేయడం జరిగింది సార్. అందులో మా స్టాఫ్ నర్స్ ఒక్కళ్ళు కూడా లేరు సార్. వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ మా నర్సింగ్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళు కూడా స్టాఫ్ కి రెగ్యులర్ అనేది జరగలేదు సార్. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం జరిగిద్దని చెప్పి మేము ఇంతవరకు చేస్తున్నాం సార్. ఇంకా పోరాడతాం సార్. మేము ఇది ఎంతవరకు మేము డ్యూటీస్ చేసుకుంటూ ఇట్లా తిరుగుతున్నాం సార్. డ్యూటీలో ఉన్న వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, మేము ఇలా డ్యూటీస్ మధ్యాహ్నం డ్యూటీ సార్ మాదందరిది. మేము ఇలా తిరుగుతున్నాం ఎందుకంటే మాకు న్యాయం కావాలి. గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఆన్సర్, ఎందుకంటే ఒక 115 జీవో నుంచి మాకు ఒక ఆన్సర్ వస్తే చాలు సార్, అంతే. అంటే లోకేష్ గారి దగ్గరికి వచ్చారు ప్రజా దర్బార్లో, ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్నారు. మీ సమస్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏంటంటే అండి, మాకు కావాల్సింది మాకు రెగ్యులరైజేషన్ కావాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము, మాకు సర్వీస్ ఉంది, రోస్టర్ పాయింట్ కూడా ఉంది. మేము రెగ్యులరైజేషన్ కావాలి, దానికోసమే మేము పోరాడుతున్నాము. సో గతంలో వచ్చి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు లోకేష్ గారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? లేకపోతే ఆయన తీసుకున్న విధానం కానివ్వండి. ఇప్పుడేనండి మేము ఫస్ట్ టైం ఇచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు మేము. లోకేష్ గారు మా లెటర్స్ తీసుకొని వాటిని పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మేము చాలా మంది కోవిడ్లో కూడా మేము చాలా మంది సఫర్ అయ్యామండి. ఈవెన్ వాటిల్లో మా హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఈవెన్ నేను చూసుకుంటే నేను ఒక బాబుని డెలివరీ అయ్యాను. ఆ బాబుకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. కోవిడ్లో డ్యూటీలు చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. చాలా మంది, మొన్న అయితే మా స్టాఫ్ ఒక ఆవిడ హిప్ రీప్లేస్మెంట్ కూడా చేయించుకుంది. బికాస్ ఆఫ్ కోవిడ్లో ఉన్న ఎఫెక్ట్ పడడం వల్ల, డ్రగ్స్ ఎఫెక్ట్ పడడం వల్ల. ఇప్పటికీ ఆవిడ ఆపరేషన్ చేయించుకొని కూడా ఆవిడ డ్యూటీకి వస్తున్నారు, దుర్గాదేవి గారు అని చెప్పి. అంతా మేము ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా మేము ఇంకా ఈ కాంట్రాక్ట్ బతుకుల్లోనే మేము చితికిపోవాలా అని చెప్పి మేము బాధపడుతున్నాం అండి. ఏదో మాకు రెగ్యులర్ అయితే కొంచెం మా జీవితాలు కూడా బాగుంటాయి. 15 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ని అందజేస్తున్నాము, మా జీవితాలు కూడా బాగోవాలని చెప్పి మేము అనుకుంటాం కదండి. మేము గవర్నమెంట్ మా దగ్గర మాకు మంచి రెస్పాన్స్, గుడ్ రెస్పాన్స్ ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మేము కోరుకునేది రెగ్యులరైజేషన్ అండి. నర్సింగ్ ఆఫీసర్ సార్, నేను కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు మరియా సార్. ఇప్పుడు ఒక క్వాలిటీ కేర్ అనేది ప్రజలకు ఇవ్వాలి మేము. అలాంటి క్యాడర్లోనే రెగ్యులరైజేషన్ అనేది లేదు.
ఆల్ కేటగిరీస్ తీస్తున్నారు. అంటే మిషన్స్ తో పోరాడే వాళ్ళకి తీస్తున్నారు, ప్రజలతో పోరాడే వాళ్ళకి ఎందుకు తీయరు సార్? రెగ్యులరైజేషన్ అనేది 10 లో తీశారు సార్, ఇప్పటి వరకు మాకు రెగ్యులరైజేషన్ అనేది లేదు. మాకు మాత్రం త్వరగా పోస్టింగ్స్ తీయడం కానీ లేకపోతే ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయడం కానీ చేస్తే మంచిదని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంత ధైర్యంగా, ఇంత ఎఫెక్టివ్ గా, లేకపోతే ఇంత డిమాండింగ్ గా గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు మేడం? అప్పుడు కూడా మేము అడిగాం సార్, ఎన్నిసార్లు తిరిగాం సార్. ఇప్పుడు వరకు ఒక 10 times 15 times ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీలు ఏంటి, అందరికి ఇస్తానే ఉన్నాం. అయినా సార్ మాకు ఏ జాబ్ రాలేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కాబట్టి మేము ఇప్పుడు బయటకు వచ్చి అడుగుతున్నాం. నిజంగా మాకైతే హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాం సార్ తెలుగుదేశం ప్రభుత్వం. అవును సార్, న్యాయం అస్సలు జరగలేదు సార్. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో జరిగిద్దనే మేము వచ్చాం. రాజేశ్వరి అండి, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ మెంబర్గా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరూ స్టాఫ్ నర్సెస్ అందరూ రోడ్ల మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏఎన్ఎంస్ని ఇంటెన్సిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి గత ప్రభుత్వంలో 2 years వాళ్ళకి. అయితే వాళ్ళందరూ సచివాలయాల్లో పోస్టింగ్స్ ఇవ్వబడి తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళని జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్నట్లుగా స్టాఫ్ నర్సింగ్ పోస్టుల్లో వాళ్ళని పోస్టింగ్స్ ఇస్తున్నారు. అది వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చింది జీవో నెంబర్ 5. ఇప్పుడు ఒక 1 week బిఫోర్ జీవో నెంబర్ 115 అని చెప్పి రిలీజ్ చేశారు. ఆ జీవో నెంబర్ 115 ప్రకారం వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇచ్చినట్లయితే మేము ఆల్రెడీ జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి ఒక 15 years నుంచి కాంట్రాక్ట్ పోస్టుల్లో వర్క్ చేస్తున్నాం. వీళ్ళందరూ బాగా 40+ 50 వరకు వచ్చేసిన ఏజ్ వాళ్ళు ఉన్నారు. అయితే ఆల్రెడీ క్వాలిఫై ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తెచ్చి వాళ్ళకి ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ పోస్టులో మాకు రావాల్సిన కాంట్రాక్ట్ పోస్టుల్లో వాళ్ళని పెడుతున్నారు. అయితే దాన్ని మీ పోస్టులు కాదు అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతున్నారు. సో మేము అభద్రతా భావంతో మాకు ఫ్యూచర్లో ఇక ఉద్యోగాలు రెగ్యులర్ అవ్వనే ఉద్దేశంతో మేము ఇలాగా రోడ్డును పడి అందరికీ ఒక 4 years నుంచి అందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం సార్. అయితే అందరూ చూస్తాం అంటున్నారు కానీ ఈ రోజు వరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రతి సమస్య పట్ల కూడా లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. గతంలో మీరు చూసుంటారు, అంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళ సమస్య ఏదో చిన్న వాట్సాప్ ద్వారా పంపిస్తే వాళ్ళ పట్ల రియాక్ట్ అయిన తీరు కానీ, లేకపోతే ఇతర దేశాల్లో సఫర్ అవుతున్న కొంతమంది వాట్సాప్లు లేకపోతే సోషల్ మాధ్యమాల ద్వారా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ పట్ల రియాక్ట్ అవుతున్న తీరు కానీ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ ధైర్యంతో వచ్చారు మేడం? అంటే ఏ నమ్మకంతో వచ్చారు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే జరగలేదో అవన్నీ ఇప్పుడు అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో అయినా జరుగుతాయి అనే ఆశతో మేము వచ్చాము. వీళ్ళు కొంచెం టైం అడుగుతూ ఉన్నారు. మేము వెళ్ళిన ప్రతి అధికారి ఆలోచిస్తున్నామమ్మా అని చెప్తున్నారు. ఆలోచిస్తున్నారు కదా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే ఈలోపు ఈ 115 జీవో వచ్చి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు అని చెప్పి న్యూస్ పేపర్స్లో న్యూస్ చూసి మేము తీవ్రమైన అభద్రతా భావానికి గురి అయ్యి ఇలాగా ఈ 115 జీవో గురించి మేమందరం బయటకు వచ్చామండి. మేము ముఖ్యమంత్రి గారిని కోరుకునేది, హెల్త్ మినిస్టర్ గారిని కోరుకునేది మీడియా ద్వారా మేము ఒకటే సార్, మేము మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మీరు జీవో నెంబర్ 115ని పరిశీలించండి సార్ దయచేసి. దీని వలన 2 లక్షల మంది మేము నష్టపోతున్నాం సార్. స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళము, కొత్తగా ట్రైనింగ్ అయిన వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు సార్. మీరు వాళ్ళకి ఇవ్వద్దని మేము అనట్లేదు సార్, మీరు తప్పకుండా అందరికీ న్యాయం చేస్తారు. వెంటనే ట్రైనింగ్ అయ్యి రాగానే స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వడం ఏంటి లేదు, ఆల్రెడీ 15 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్న మాకు స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వడం కరెక్టా అనేది మీరు ఒకసారి పరిశీలించండి సార్. మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ 10 districtsలో సార్ విస్తృతంగా మా యొక్క బాధని వ్యక్తపరచుకోవడానికి వాళ్ళందరూ శాంతియుత నిరసనలు తెలుపుతూ ఉన్నారు సార్. ఈ రోజుకి 13వ రోజుకు చేరుకున్నది అది. మేము ఎంతో ఆశతో మీ ఆన్సర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. సంబంధిత అధికారులందరికీ మేము బతిమలాడుకుంటున్నాం సార్, అన్యాయాన్ని ఆపమని. జీవో నెంబర్ 115 ఏదైతే ఉందో అది గతంలోంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న మా అందరికీ అది తీవ్రమైన అన్యాయం సార్. మీరు దాన్ని దయచేసి ఆపండి. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎన్నో ఒత్తిడులు గురి అవుతూ హాస్పిటల్ పరిస్థితులు అందరూ పబ్లిక్ కానీ అధికారులు కానీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. మేము ఒక్కళ్ళమే ఒక 10 మందిని మేము ఒక 5 మందిని అలా పోషించే వాళ్ళం ఉన్నాం సార్. ఈ ఉద్యోగం మాకు
గడవక సైడ్లో మేము ఇంకా చిన్న చిన్న కొట్లు కూడా పెట్టుకుని నడుపుకుంటా ఉన్న వాళ్ళం సార్. మీరు మా ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోండి, మా అందరికీ న్యాయం చేయమని మేము మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం సార్.